గారు తెలుగుదేశం పార్టీ ఇంకా మీ మీద దృష్టి సారించలేదు. మేము ఇంకా అభివృద్ధి వైపే ఆలోచిస్తూ ఉన్నాము. ఇదంతా మీరు అక్కడ జరుగుతున్న వాటినన్నింటినీ తెలుగుదేశం మీదకి ఆపాదిస్తున్నారు అని ఏఎస్ రావు గారు అంటున్నారు. దృష్టి సారించడం అంటే దృష్టిలో మరి ఏంటనేది ప్రజలకు తెలియపరచాలి. అభివృద్ధి వైపు వెళ్తూ ఉన్నారు, నిజమే. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 కోట్లు మాకు ఇవ్వండి, 50,000 కోట్లు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి, 15,000 కోట్లు పోలవరం పైన పెట్టడానికి, మిగతా డబ్బులు రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పారు. రేపు 22 తారీఖున జరగబోయే పార్లమెంట్ అలాగే అసెంబ్లీ సమావేశంలో ఎంత బడ్జెట్ ప్రవేశపెడతారో, ఎంత బడ్జెట్ వీళ్ళు తీసుకొస్తారో, ఎంత నిధులు అనేది మన రాష్ట్రానికి చూద్దాం. నిజంగా మా మీద దృష్టి పెట్టలేదు అంటారు. దృష్టి పెట్టడం అంటే ఏ రకంగా దృష్టి పెడతారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యల కన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి మానభంగాల కన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్ల కన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి మా నాయకులు ఎంపీల పైన, మాజీ ఎంపీల, మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేల పైన జరుగుతున్నటువంటి ఆస్తుల పైన జరుగుతున్నటువంటి వీటిపై దాడులు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేసి నేను తాగలేదు అనుకుంటే అది కాదు. రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా నోటెడ్ చేస్తారు. మనం అనుకోవచ్చు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరగలేదు, జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎన్ని హత్యలు జరగలేదు, ఎన్ని జరగలేదంటే మా ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి మీ ప్రభుత్వంలో మీరు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డబుల్ త్రిబుల్ ఇస్తాం అంటే ఈరోజు అర్థమవుతూ ఉంది. పరిపాలన పక్కన పెట్టిస్తారు, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన సూపర్ సిక్స్ పక్కన పెట్టారు. ఈ రోజున ఏంటంటే డబుల్ త్రిబుల్ ఏంటంటే ఈ మానభంగాల పైన, హత్యల పైన, రౌడీజం ప్రోత్సహించడానికి, డ్రగ్స్ మాఫియా ప్రోత్సహించడానికి, బ్లేడ్ బ్యాచ్ ప్రోత్సహించడానికి, డ్రగ్స్ సప్లై చేయడానికి, ఇవన్నిట్లు కూడా గంజాయి ఇవన్నీ తరలించడానికి డబుల్ త్రిబులే చేస్తూ ఉన్నారు. పాపం సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి వ్యక్తి, వెల్త్ క్రియేటర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు. సంపద సృష్టించి డెవలప్మెంట్ చేస్తా, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి అప్పుల గురించి మాట్లాడుతున్నారంటే నాకేం అర్థం కావట్లేదు. అప్పులు ఉన్నాయన్న సంగతి మీకు తెలియదా? 14 సంవత్సరాలు సీఎం చేశారు, 46 ఇయర్స్ ఇండస్ట్రీ పేరు. రాష్ట్ర బడ్జెట్ అంతా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నిధులేంటి, మనం ఏ సంక్షేమ పథకాలు ఇస్తే ఆ రాష్ట్రం లోటుపాటుగా అవ్వకుండా, ఆర్థిక మూలలు దెబ్బతినకుండా ఉంటాయనేది మీకు తెలియదా? గుట్టుగా హామీలు ఇచ్చేసారా? మీరు 2014 నుంచి 2019 వరకు పరిపాలించి 100 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 100 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో మిగిల్చి మీరు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలన చేశారో మనం చూసాం. తల తాకడి పెట్టైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఈ రోజున అటువంటి పరిపాలన అందించారు. రిజల్ట్ పక్కన పెట్టండి, ప్రజలకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుగా ఓట్లు వేస్తారు, వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా పక్కన పెట్టండి. ఏ రకంగా మేము ఇవ్వాల్సిన హామీలు మేము చేసాం. కానీ ఈ రోజున 5,562 కోట్ల రూపాయలు ఈ రోజున మేము అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పు చెప్పిన డబ్బులు ఇప్పటికే బేదార్పులు అడుస్తారైనా. శ్వేతపత్రాలైన డ్రామాలు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏదైతే అమరావతిలో వీళ్ళు 35,000 ఎకరాలు కేటాయించారో దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరి చేతిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో వీళ్ళు అమరావతిని కడతా ఉన్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కోటేశ్వర గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నిజంగా కావాల్సింది ఏంటి? అంటే ఈ కక్ష సాధింపు చర్యలా, లేకపోతే మనం ఆల్రెడీ అమరావతిని మళ్ళీ క్యాపిటల్ చేసుకున్నాము, మనకు ఒక మంచి క్యాపిటల్ కావాలి, భవిష్యత్తు మనం పోలవరం కట్టుకోవాలి, ఇవన్నీ ఒక అభివృద్ధి, సంక్షేమం ప్లస్ అభివృద్ధి కావాల్సిన టైంలో ఇవి కావాలా, మనం దాని మీద దృష్టి సేకరించాలా?